హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, ఇంకా బాగుండాలని కోరుకుంటూ 10 రూపీస్‌తో 5 బెస్ట్ మనీ సేవింగ్ టిప్స్‌ని షేర్ చేశానండి. ఈ 5 టిప్స్‌లో ఏదో ఒక టిప్‌ని మనం ఫాలో అయ్యి ఎంతో కొంత అమౌంట్‌ని సేవ్ చేసుకోవచ్చు. చిన్న అమౌంట్ అని ఆలోచించకుండా రూ. 10తో స్టార్ట్ చేయండి. వచ్చేది చిన్న అమౌంట్‌గా కనిపించవచ్చు. కానీ దాన్ని మనం వాడకుండా అలానే పక్కన పెట్టేస్తూ ఒక 5 సంవత్సరాలని, 10 సంవత్సరాలని పెట్టేస్తే పిల్లలకి ఫ్యూచర్ బావుంటుంది. మనకు కూడా ఏదైనా కష్టకాలంలో ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి రూ. 10 కూడా లేని పరిస్థితి రావచ్చు. చెప్పలేం కదా! ఏ రోజు ఎలా ఉంటుంది అనేది. అందువల్లనే ఒక్క రూపాయి ఉన్నా కూడా రూపాయినే కదా అని చెప్పి వాటిని చిన్నచూపు చూడకుండా దాన్ని కూడా పక్కన పెట్టి దాచుకోండి. ఈరోజు మనం స్టార్ట్ చేసిన రూపాయి రేపటికి 2, ఎల్లుటకు 3 అలా 100, 1000 అలా పెరుగుతూనే ఉంటుంది తప్ప డబ్బు అనేది మనం ఖర్చు పెడితేనే తరుగుతుంది. ఇక మొదటి పద్ధతిలో వారం రోజులకు మనం చూద్దాం. వారంలో మొదటి రోజు రూ. 10, తరువాత 20, ఇక 30, 40, 7వ రోజు వచ్చేటప్పటికి రూ. 70 వరకు సేవ్ చేయవచ్చు. ఈ వారం మొత్తంలో మనం పొదుపు చేసిన అమౌంట్ ఎంత అండి? రూ. 280. అన్నీ యాడ్ చేసుకోండి. 10, 20, 30, 40, 50, 60, 70 మొత్తం కలుపుకుంటే 280. ఇలాగే 4 వారాలు కూడా మనకి 280, 280 వస్తుంది. తరువాత ఇంక 29వ రోజు, 30వ రోజు, 31వ రోజుని 10, 20, 30 కలుపుకుంటే రూ. 60 వస్తుంది. మొత్తంగా ఈ అమౌంట్ అంతటిని యాడ్ చేసుకోండి. మొదటి వారం 280, రెండవ వారం 280, మూడవ వారం 280, నాలుగవ వారం 280. ఇక మిగిలిన 3 రోజులు కలిపి 60. ఇక్కడ నేను 30 రోజులకు లెక్క పెట్టుకుంటున్నానండి. కనుక రూ. 30 యాడ్ చేస్తున్నాను. మొత్తంగా రూ. 1150 వస్తుంది 30 రోజులకైతే. అదే 31వ రోజుకైతే రూ. 1180 వస్తుంది. అంటే మనం నెలలో ఎంత సేవ్ చేసినట్టు? రూ. 1180 సేవ్ చేసినట్లు. సంవత్సరానికి 12 నెలల్లో 7 నెలలు 31 రోజులుంటుంది. 4 నెలలు 30 రోజులుంటుంది. ఒక నెల 28 రోజులు లేదా 29 రోజులు ఉంటుంది కదా! ఇక 31 రోజులు అంటే 1180 ఇంటూ 7 వేద్దాం. రూ. 8260 వస్తుంది. ఇక 4 నెలలు 30 రోజులుంటాయి. అది 1150 ఇంటూ 4 చేస్తే 4600 వస్తుంది. ఇక 28 రోజులకు అమౌంట్ చూసుకుంటే రూ. 1120 మాత్రమే. వీటన్నింటిని కలుపుకుంటే రూ. 13,980 వస్తుంది. ఈ అమౌంట్ అనేది తక్కువ కాదండి. సంవత్సరానికి 13,980 రౌండ్ ఫిగర్ చేసుకుంటే 14,000 వస్తుంది. సంవత్సరంలో 14,000 దాచుకున్నాము అనంటే మనకు ఒకేసారి మనం తీయలేం కదండీ అమౌంట్‌ని. చిన్నగా స్టార్ట్ చేసిన అమౌంటే మనకు 14,000 అయింది. డబ్బులను మనం కదపకుండా 5 సంవత్సరాల వరకు మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే 70,000 అవుతుంది. ఇది మనకు చాలా పెద్ద అమౌంట్ అండి. మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు మాత్రం ఇది పెద్ద అమౌంట్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం కష్టపడాలి రూ. 70 రోజు తీయటానికి. ట్రై చేయండి. ఇక రెండో పద్ధతిలోకి వెళ్ళిపోతే 10 రోజులకు డివైడ్ చేసుకుందాం 30 రోజులని. 10, 10, 10 3 30లుగా డివైడ్ చేసుకొని మొదటి రోజు రూ. 10తో మొదలుపెట్టుకుంటే 10వ రోజుకు రూ. 100 అవుతుంది. ఇలా మొత్తం 10 రోజుల డబ్బులను కలుపుకుంటే రూ. 550 అవుతుంది. ఈ 30 రోజులకు మనం సేవ్ చేసిన అమౌంట్ ఎంత అండి? 550, 550, 550 కలుపుకుంటే రూ. 1650 అవుతుంది 30 రోజులకు. ఇక 28 రోజులను చూసుకుంటే రూ. 1460 అంటే లాస్ట్ 2 రోజులు రూ. 100, రూ. 90 తీసేస్తే 1650లో నుండి రూ. 1460 వస్తుంది. 7 నెలలకి 31 రోజులు ఉంటుంది కదా! అలా చూసుకుంటే రూ. 1760 వస్తుంది. అంటే 31వ రోజు 100కి రూ. 10 యాడ్ చేసుకుంటే రూ. 110 అన్నమాట. ఇప్పుడు చూద్దాం. 4 నెలలు ఇంటూ 1650, 7 ఇంటూ 1760, ఒక నెలకి రూ. 1460. మొత్తం ఇలా మన సంవత్సరం అంతా వచ్చే డబ్బులు ఎంత అయిందండి? రూ. 20,380 అయింది. ఒక సంవత్సరానికి. 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 1,01,900 అంటే రౌండ్ ఫిగర్‌గా 1,02,000 అవుతుందనుకోండి. ఈ 1,02,000 5 సంవత్సరాల వరకు మనం వాడకుండా ఉంచితే
దాన్ని పోస్ట్ ఆఫీస్‌లో గానీ, ఆర్‌డీస్‌లో కానీ, ఎఫ్‌డీలో కానీ, ఆర్‌డీ అంటే నెల నెలకి పే చేయాలి కదండీ! ఎఫ్‌డీలా కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎందులోనైనా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక మూడో పద్ధతిలోకి వెళ్ళిపోతే ఇది కూడా 10 రోజుల ఛాలెంజ్ అండి. అంటే స్టార్టింగ్ రూ. 10 నుంచి రూ. 100 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. తరువాత 11వ రోజు వచ్చేటప్పటికి పెరుగుతూ ఉంటుంది. 10, 10 యాడ్ చేసుకుంటూ వెళ్తే 30వ రోజు వచ్చేటప్పటికి రూ. 300 అవుతుందండి. ఇది మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ, కాలేజ్‌కి వెళ్ళేవాళ్ళు కానీ ఎవరు సేవ్ చేయలేము. ఇదైతే మాత్రం బిజినెస్ చేసే వాళ్ళకు, తరువాత డైలీ వేజ్ అమౌంట్ వస్తుంది కదండీ! వాళ్ళకు అయితే బాగా యూజ్ అవుతుంది. అమౌంట్‌నయితే ఈ విధంగా సేవ్ చేయడానికి ట్రై చేయండి. ఇక మొదటి 10 రోజులకు 550, 20వ రోజుకు 1550, 30 రోజులు అయ్యేటప్పటికి 2550 అవుతుంది. ఇలా ఈ 3 కలుపుకుంటే రూ. 4650 అవుతుందండి నెలకు. ఇక సంవత్సరానికి రూ. 55,800 అవుతుంది. 5 సంవత్సరాలకు చూసుకుంటే 2,79,000 అవుతుంది. ఇంకొక రూ. 1000 కలుపుకున్నామనుకోండి 2,80,000 రౌండ్ ఫిగర్ చేసుకొని వాటిని ఆర్‌డీస్‌లో గానీ, నేను చెప్పినట్లు మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, పోస్ట్ ఆఫీస్‌లో గానీ పెట్టుకుంటే మన పిల్లలకి చాలా యూజ్ అవుతుందండి. ఏ రోజు వచ్చే డబ్బులను ఆ రోజు మనం ఖర్చు చేయకుండా ఎంతో కొంత మన పక్కకి తీసుకుంటూ వెళ్తూ ఉంటే అంటే ఈ పద్ధతనే కాదు మీకు నచ్చిన విధంగా మీరు రోజుకి ఎంత తీయగలరనేది పక్కన పెట్టుకొని వాటిని మాత్రం కదపకుండా నెలకి ఎంత వస్తుందనేది చూసుకోండి. ఒక నెలకు మీరు ప్రయత్నించారు అనంటే ఇక ఆటోమేటిక్‌గా ప్రతి నెల మీకు సేవ్ చేయాలని అనిపిస్తుంది. మొదట మనకు కొంచెం కష్టంగా అనిపించినా కూడా తర్వాత అలవాటనేది అవుతూ ఉంటప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. అది మనకు కష్టమనే అనిపించదు. ఏ పనైనా మన ఇష్టంగా చేస్తూ ఉంటే కష్టం అనిపించదు కదా! అదేవిధంగా మనం ముందు కష్టపడితే తరువాత వేసే అమౌంట్‌కి మనకు కొంచెం కష్టం అనిపించినా ఒకేసారి ఎక్కువ అమౌంట్ చూసేటప్పటికి ఆ కష్టం అనేది మనకి పోయి హ్యాపీగా ఉంటాము. ఇక నాలుగవ పద్ధతిలోకి వెళ్ళిపోతే చాలా చిన్న అమౌంట్ అండి. ఇది ఎవరైనా చేయవచ్చు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ, చిన్న పిల్లలు కానీ, కాలేజ్‌కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ ఎవరైనా చేయవచ్చు. ఎందుకంటే ఇది చాలా చిన్న అమౌంట్స్. మనకు రోజు వచ్చే చేంజ్‌లోనే సరిపోతూ ఉంటుంది. ఏదో ఒకటి ఖర్చు పెడుతూనే ఉంటాం రోజు. దానికి వచ్చే డబ్బులను మనం పక్కన పెట్టుకుంటాము. వాటిని మళ్ళీ వాడేయకుండా ఇలాగా పక్కన పెట్టేసుకొని పొదుపు చేసుకుంటూ ఉంటే అది చాలా మనకు యూజ్ అవుతుంది. ఎంతో కొంత అమౌంట్ అవుతుంది. రూ. 10 ఖర్చు పెట్టేసే దగ్గర దాన్ని దాచుకుంటే అది నెలకు మనకు రూ. 610 అవుతుంది. నేను చెప్పే ఈ పద్ధతిలో. అంటే మొదటి 3 రోజులు రూ. 10, రూ. 20, రూ. 30 మళ్ళీ నాలుగో రోజు నుంచి 10, 20, 30 అలా మనం సేవ్ చేసుకుంటూ వెళ్తే మనకు నెలకు రూ. 600 వస్తుంది. అదే 31 రోజులకైతే రూ. 610. ఇలా మనం మొత్తం సంవత్సరానికి చూసుకుంటే రూ. 7,220 అవుతుంది. ఇది చాలా చిన్న అమౌంటేనండి. ఇది పిల్లలు దాచుకోవటానికైతే చాలా బావుంటుంది. పిల్లలకు రోజుకొక రూ. 10 మనం చిప్స్ ప్యాకెట్ కొనే బదులు ఇలా డిబ్బీలో వేసుకోమని ఇస్తే వాళ్ళు కూడా ఒకేసారి ఎక్కువ అమౌంట్ చూస్తే వాళ్ళు కూడా సరదా పడి ఇంకా వేద్దామని అనుకుంటూ ఉంటారు. మనలో కొంతమందికి డబ్బులను ఇలాగిచ్చి డిబ్బీలో వేయడం అలవాటు ఉండే ఉంటుంది. కాకపోతే ఒక పద్ధతి ప్రకారం, ప్లానింగ్ ప్రకారం మనం పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఖర్చు చేయాలనే ఆలోచన నుండి పొదుపు చేయాలనే ఆలోచన వస్తుంది. "మొక్కై వంగనిది మానే వంగుతుందా" అన్నట్లుగా చిన్నప్పుడే మనం పొదుపు నేర్పకపోతే ఈరోజు రూ. 5 చిప్స్ ప్యాకెట్ కొనుక్కునే వాళ్ళు పెద్దయిన తర్వాత వందలు, వేలు, లక్షల వరకు ఖర్చు పెడుతూ ఉంటారు. పొదుపు చేయడం అనేది వాళ్ళకి రాకపోతే మాత్రం జీవితంలో చాలా బాధపడతారు. ఇంకా ఐదవ పద్ధతిలోకి వెళ్ళిపోతే ఇక వారం రోజులని రూ. 10, రెండవ వారం రూ. 20, మూడవ వారం 30, నాలుగవ వారం రూ. 40గా చూసుకుంటే మొదటి వారంలో 70, రెండవ వారంలో 140, మూడవ వారంలో 210, నాలుగవ వారంలో 280 ఈ విధంగా మనం సేవ్ చేసుకోగలము. మొత్తంగా నెలకు మనకు రూ. 800 వస్తుంది. ఇక సంవత్సరానికి 800 ఇంటూ 12 చేసుకుంటే 9,600 వస్తుంది. ఇది కూడా చిన్న పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చండి. ఇది కూడా చాలా ఈజీ మెథడే. తక్కువ అమౌంటే కనుక ట్రై చేయండి. తక్కువ అమౌంట్ నుంచి ఎక్కువ అమౌంట్ చేసుకోవడానికి. సంవత్సరానికి 9,600 అంటే దగ్గరలో 10,000. 5 సంవత్సరాలకి 1,15,200. ఈ 5 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి నచ్చింది? మీకు ఏది సులువుగా ఉంటుంది?
అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.